సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులతో వెళ్తున్న బస్ డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలే ఉన్నారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా జరిగింది ఈ ప్రమాదం. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టుగా సమాచారం. ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యాత్రికులు మక్కాలో ఉమ్రా పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా జరిగింది ఘటన. ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటం వల్ల వారికి తప్పించుకునే అవకాశం దొరకలేదు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులని తెలియజేయడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేపల్లి, బాజార్ ఘాట్ ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు చెందిన ఈ యాత్రికులు మెహదీపట్నంలోని 2 ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మృతి చెందిన వారిలో కూడా ఒకే కుటుంబానికి చెందిన 7 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం, సహాయం అందించేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు లేదా సమాచారం తెలియాల్సిన వారు సంప్రదించడానికి అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు. సౌదీలో జరిగిన బస్ ప్రమాదంలో తెలుగు వాళ్లు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రమాదం ఎలా జరిగింది, మరణించిన వారి వివరాలు కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోందని, సౌదీ ప్రభుత్వంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని చెప్పారు బండి సంజయ్. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్రం అన్ని రకాల సాయం అందిస్తుందని చెప్పారు. దాదాపు 42 మంది బస్ యాక్సిడెంట్లో 42 మంది బస్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. దానిలో భారతీయులు దానిలో 18 మంది తెలుగు వాళ్ళు. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది. అమిత్ షా గారు ఆ దేశ వాళ్ళతో మాట్లాడడము, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి, వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి, ప్లస్ ఆల్రెడీ మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీ ప్రభుత్వంతో. ఒకటి మరణించడం చాలా దురదృష్టకరం. ఎవరైతే గాయపడ్డారో ఎవరుతున్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గాయాన్ని కోలుకోవాలని చెప్పి, చనిపోయిన వారికి ఒక కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి, ఎవరైతే గాయపడారో వెంటనే త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సౌదీలో జరిగిన దుర్ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ट्रैवल एजेंसी एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और मक्का हज एंड उमरा के 42 हाजी मक्का से मदीना जा रहे थे बस में, और बस को आग लगने से मालूम हुआ कि सिर्फ एक शख्स की जान बची है, कंफर्म नहीं है. ये बात कह रहे हैं कि पूरों का इंतकाल हो गया. तो मैंने इंडियन एम्बेसी रियाद में जो DCM है अबू मैथन जॉर्ज साहब से मेरी बात हुई, और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो ख़ुद इस पर मालूमात हासिल कर रहे हैं, और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे. और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर
काउंसिल जनरल ऑफ इंडिया जिद्दा को और DCM इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है। मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें और अगर जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज़ जल्द से जल्द इंडिया को लाई जाए और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके, ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर से और भारत सरकार। 20 मेंबर से वो लोग गए सो हमारे साड़ू के दोस्त वगैरह वो लोग भी थे। उसमें 7 जने हमारे फैमिली के हैं, हमारे ससुरे हैं, हमारे साड़ू है, साली है और बच्चा है उनका और एक साड़ू 8 दिन पहले गए थे लास्ट वीक अलमक्का ट्रैवल्स। क्या प्राइस था एक आदमी का? 96,000 कुछ था। आपको हादसा के बारे में कैसा मालूम हुआ? सुबह मालूम हुआ बच्चा जो था एक उनका बच्चा जो है उन्हें कूद गया था बस से, ड्राइवर के साथ उन्हें कूद गया। एक ही इलाके के यही जिरा नटराज नगर जिरा आसिफ नगर जिरे में रहते। 20 मेंबर्स से वो लोग पूरे। एक ही फैमिली के? नहीं एक ही फैमिली के न होते, एक ही फैमिली। मोहम्मद शोएब 25। उनका कैसा है अभी उनका? वो उनका भी नहीं मालूम है, इंजर्ड है बल्कि खाली बस। आप क्या चाह रहे हैं? अपना क्या चाह रहे हैं? हुकूमत से क्या चाह रहे हैं? हुकूमत से क्या चाह रहे हैं, जल्द से जल्द यहाँ जो जाने वाले कार्रवाई करके अगर लाना मुनासिब है तो कहने की कोशिश करिए यहाँ पे लाने की, नहीं तो फिर वहीं होगा तो वहीं कर देंगे। जाना चाह रहे हैं वहाँ से? यहाँ से बच्चे जाना चाह रहे हैं, हम लोग बच्चे को भिजा रहे हैं। 4-5 जनों जो जा रहे हैं फैमिली के मेंबर जा रहे हैं, 5 जनों को भिजाने जल्द से जल्द कार्रवाई करके भिजाए तो अच्छा। एजेंट कौन है? एजेंट क्या नाम वाले क्या कुछ बोल रहे हैं? ट्रैवल्स वाले वही बोल रहे मैं भिजाता हूँ, अगर जाना चाह रहे हैं तो अपना भिजाता हूँ, मैं कार्रवाई करता हूँ पर ही बोल के बोले जल्द से जल्द वीजा लगा के कार्रवाई करके। तो कहाँ से कहाँ जा रहे थे लोग? मक्के से मदीना जा रहे थे, मक्के में उम्रा हो गया, उसके बाद मदीने की ज़ियारत के लिए जा रहे थे। कितने बजे का हादसा ये है? रात में यहाँ के 11:30-12 बज रहे थे। फोन शोएब मोहम्मद शोएब जो 20 जनों के घर का रहते ग्रुप था ये, और हमारे फैमिली मेम्बर्स में 15 जनों 8 जनों का सेलेक्ट हो गए थे उसमें से, और 1 जना का पासपोर्ट नहीं आया था हमारे पास से, तो वो लोग अलग ट्रैवल से गए, अल्फाज ट्रैवल से गए लोग। ये अलमक्का से जो ट्रैवल्स पे जो गए थे ना, उन लोगों को एक 6 दिन का फ़र्क था। जो लोग कल मक्के से मदीना रवाना हुए थे, हमारे भाई बात करे में से, हमारे आंटी की बात करे, रास्ते में पहुँच जाते 2 घंटे में रास्ता ख़त्म होता बोल के बोले, उन्हें फ़ोन करके बोले पहुँच जाते बोल के बोले, तो हम खामोश हो गए। फिर बाद में न्यूज़ मालूम हुई कि सडन बस में आँच लगने की तरफ से बस पूरी जल गई। हमारा भाई जो ड्राइवर कूद रहा था देख के उसके पीछे हमारा भाई कूद गया, कूद के उन्हें बोला, एक ट्रक वाली जा रहे थे इसको पकड़ के बोला गए थे भैया बस को आग लग गई, जरा हमारा नंबर पे फ़ोन करो बोले, तो उन्होंने हमारे भाई को फ़ोन करके बोले, वहाँ से फिर उन्होंने हमारे को बोले। और हमारे अभी एक फैमिली वहाँ पे मक्का में है फिलहाल अभी प्रेजेंट, मतलब मक्के से मदीना अब जाने वाले हैं। मोहम्मद अब्दुल शोएब है, मोहम्मद अब्दुल खदीर है, गौसिया बेगम है, मोहम्मद मंसूर है, मोहम्मद मौलाना है, रहमत उनीसा है, और एक जने का नाम याद नहीं आ रहा, एजेंट है समझो, बड़े जने हैं। अभी पक्का नहीं मालूम है, ट्रैवल्स वालों को पूछो तो अभी कंफर्म नहीं बोल सक बोल के बोल रहा। हम लोग सुबह से आए, सुबह से एक ही बात बोल रहे, नहीं मालूम बोल रहा। हमारे बंदे जा रहे बोल के बोल रहे, खाली कंफर्म नहीं बोल रहा कितने जने क्या हुआ, इंजोर हुआ, कितने जन डेथ हुई। हमारे ऐसे हिसाब से गुजारिश है कि कुछ जल्द से जल्द कुछ भी मालूम हुआ, सब कुछ फ़ोन करो तो मालूम हुआ कि क्या है ना वहाँ का रिस्पॉन्स। मेरे ब्रदर इन लॉ 2 है, मोहम्मद सैफुल रहमान, मोहम्मद शुएबुर रहमान, और मेरे मदर इन लॉ है रईस बेगम। उम्रे के लिए गए थे, तो वहाँ पे उम्रा करे बाद से वहाँ से फिर वो लोग जो है मदीने के लिए निकले थे, तो रास्ते में जो है एक्सीडेंट होने की वजह से ये बताया गया कि सारे लोग का इंतकाल हो गया बोलकर। तो अभी हम कंफर्मेशन के लिए वेट कर रहे हैं, हम कंफर्म तो करें कि हो गया बोल के, ट्रैवल्स वालों के पास से आया अपडेट के हो गया इंतकाल बोल के, लेकिन वहाँ से हमारे को अपडेट अभी कुछ भी नहीं आया कि मतलब क्या कंडीशन में है, क्या है, ऐसा कुछ भी अपडेट नहीं है। तो तेलंगाना गवर्नमेंट से रिक्वेस्ट है कि आप इसके लिए कार्रवाई करिए, कार्रवाई करके हमारे जो गुजर चुके हैं उनके लिए करिए। और मेरे खाला भी है, मुरादनगर में रहते वो, उनकी बेटी है, उनका भी इंतकाल हो गया वहाँ पे। टोटल 5 मेंबर्स है फैमिली के हमारे पास, ऑल टुगेदर 5 मेंबर्स है पूरों का। 7th के दिन फ़्लाइट था उन लोग का, 7th के दिन उन लोग यहाँ से निकले, और कल रात में उन लोग मदीना जा रहे थे, मक्के से मदीना जा रहे थे, तो ऑन द वे हुआ सो है रात में ये कल। ट्रैवल से गए क्या? हाँ, कोई ट्रैवल से गए। ट्रैवल्स मेरे बड़े भाई बुक करे थे, मेरे को ट्रैवल्स का नाम मालूम नहीं, कौन सा ट्रैवल्स से गए सो,
तो कोई ट्रैवल से बुक करके गए थे। मालूम हुआ कि ये न्यूज़ आया कि मॉर्निंग 5:36 को मालूम हुआ हमारे को ये कि अभी ऐसा हुआ बोलकर। बस हमारे लोगों को जो हुआ वहाँ पे डेड बॉडीज अगर ला सके तो प्रोसीजर के लिए क्या हो सकता, वो एक रिक्वेस्ट है कि प्रोसीजर आसानी से करो बोलकर, और जितना हो सके तो जल्दी फास्ट प्रोसेस करो बोलकर रिक्वेस्ट है गवर्नमेंट से, सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट दोनों से रिक्वेस्ट है। एमपी साहब से भी रिक्वेस्ट है, आप देखिए कैसा होता। असदुद्दीन साहब से है, हमारे सबसे है रिक्वेस्ट, आप प्लीज़ इसमें वर्कआउट करिए। इसके अंदर पूरा ख़ानदान हमारा ख़त्म हो गया एक चीज़ के अंदर। प्लीज़ आप लोग से रिक्वेस्ट है कि जो भी हो सकता है मुनासिब करिए हमारे वास्ते। को उम्रे के लिए से रवाना हुए थे फैमिली के तरफ से। सुबह मालूम हुआ कि फजर में वहाँ पे हादसा हुआ और वहाँ पे नाइट 1:30 के करीब हुआ। वो कुछ टैंकर से एक्सीडेंट हुआ उनका बस का, और हम गवर्नमेंट से अपील है कि बॉडीज़ और कुछ हेल्प हो जाता तो जल्द से जल्द हेल्प करिए। और हमारे एमपी साहब से, असदुद्दीन अवैसी साहब से, और हमारे लोकल लीडर एमएलए साहब, उनसे भी हम कांटेक्ट में जा रहे हैं कि कुछ ना कुछ हेल्प हो और कुछ ना कुछ बॉडीज़ जो भी है, जो इन्फॉर्मेशन है। हमारे एक दोस्त है शोएबुर रहमान, उन्होंने कुछ आईसीयू में बोल के मालूम हो रहा, 100% करेक्ट इन्फॉर्मेशन नहीं है तो मालूम करने के लिए, और इन्फॉर्मेशन तो कुछ भी नहीं है, खाली हमारे न्यूज़ से मालूम हो रहा कि ऐसा एक्सीडेंट होने से बर्न हो गए फैमिली मेम्बर्स, और जितने भी यहाँ के नहीं बोल के टोटल 40 to 47 मेम्बर्स बोल के बतला रही है। तो हमारे गवर्नमेंट से अपील है कि जल्द से जल्द इसका कुछ मालूमात करके बॉडीज़ कैसा करते क्या है, हम रिक्वेस्ट कर रहे हैं। और एमपी साहब से और एमएलए अकबरुद्दीन अवैसी साहब से भी हम रिक्वेस्ट करेंगे, इसमें देखिए और कुछ हो सकता है तो कार्रवाई करने के लिए बोल रहे हैं। फैमिली मेम्बर का ये रिक्वेस्ट है। రైట్, సౌదీ బస్ ప్రమాద ఘటనపై నాంపల్లి ఎమ్మెల్యే మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆయన ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ये 2 जनों को फौरी तौर पे वहाँ पे भेजा है, जो शायद मोस्ट प्रॉब्ली 5 बजे तक लैंड करेंगे, और उसके बाद जो हो सकता है इंडियन एम्बेसी से कोऑर्डिनेट करते हुए फैमिली मेंबर्स को पूरी तौर पे अपडेट करने की कोशिश करेंगे. उसके सबसे बड़ा कन्फ्यूजन फैमिली मेंबर्स को ये है कि उनको एग्जैक्ट इन्फॉर्मेशन नहीं मिल पा रही है. हम उस वॉइड को फिल करने की कोशिश करेंगे, और हम यहाँ से फौरी तौर पे जैसा इत्तला मिली, अब जो 11 बजे की फ्लाइट है सऊदी एयरलाइंस की, उससे हमने थोड़े उनको रवाना किया है कि वो फौरी तौर पे जाए, इंडियन कॉन्सुलेट से कोऑर्डिनेट करें और फैमिली मेंबर्स को बराबर इन्फॉर्मेशन पहुंचा सके. जो सुनने में आया है कि बड़ा दर्दनाक हादसा हुआ है, एक पेट्रोल टैंकर के साथ ये सीधी तौर पे जो बस क्लाइड हुई और उसमें ये लोग का इंतकाल हुआ है. तो बॉडीज किस कंडीशन में है, बॉडीज लाइफ जैसा पोजीशन में है या नहीं है, अगर खुदा ना खास्ता अगर वैसा कोई फैसला हमें लेना पड़ता है तो हमें फैमिली मेंबर्स को कॉन्फिडेंस में लेते हुए बरियल का इंतजाम वहाँ पे हो कैसा हो, हमें उनको कॉन्फिडेंस में लेते हुए करना पड़ेगा. और फिलहाल के लिए पूरे फैमिली मेंबर्स शॉक में हैं. एक होली पिलग्रिमेज पे ये लोग निकले थे और फैमिलीज के लिए वो बहुत बड़ी बात होती है, और उसमें ये हादसा हो जाना फैमिलीज बड़े शॉक में हैं. कितने लोग हैं जो अभी आपसे यहाँ पर मिलने के लिए पहुंचे, या फिर आपने कितने लोगों से अभी तक संपर्क साधा है? मैंने करीबन अगर मैं देखे तो अब आपके 7 मेंबर्स फैमिली के हैं, आपके 7 मेंबर्स फैमिली के, महमूद भाई के करीबन 6 मेंबर्स है. मेहदीपट्टनम से मुझे अभी एक साहब ने बात की, उनके भाई, उनकी बहन, उनके भौनई, उनके बच्चे, माने एक पूरा मुकम्मल घर वो उसमें इंतकाल हुआ है. और तो अभी तक तो मेरे सामने मेरे से जो सीधी तौर पे बात हुई, करीबन 25 लोगों के फैमिली मेंबर से मेरी बात हुई, और कोशिश करेंगे कि हम इनके साथ ठहर सकें, इनको क्लैरिटी दे सकें. इस गम के माहौल में इनके दर्द को तो शायद कोई नहीं समझे, इनके दर्द के साथ हम बांटने की कोशिश करेंगे, और इनको जितना हो सके क्लैरिटी और इनके हम जितना ताउन कर सके वो हम हमारे तरफ से करेंगे. और असदुद्दीन अवैसी साहब कंटिन्यूस कोऑर्डिनेशन में है, वो भी राब्ते में. एक बड़ा हादसा हुआ है, इंशाल्लाह अल्लाह इस खानदान को सब्र जमील दे और इन सब की मग़फ़िरत करे. రైట్, దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, మీరు ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది, ఏంటి మీ దగ్గర లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? శేఖర్, మీరు ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది, ఏంటి మీ దగ్గర లేటెస్ట్ ఇన్ఫర్మేషన్?
ఎస్ హరి ట్రావెల్స్కు సంబంధించినటువంటి యాజమాన్యం బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ జరిగినటువంటి ప్రమాదం గురించి కనీసం ప్రాథమిక సమాచారం కూడా ట్రావెల్స్ బాధిత కుటుంబాలకు ఇవ్వట్లేదు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ముఖ్యంగా మెహదీపట్నంకు సంబంధించినటువంటి ఒకే కుటుంబం నుంచి 7 చనిపోయినట్లుగా సమాచారం అంతా ఉంది. అట్లాగే ఒక సీనియర్ అడ్వకేట్ కుటుంబం నుంచి 4 చనిపోయినట్లుగా ఆయన చెప్పారు. అట్లాగే బాధిత కుటుంబాలన్నిటికీ కూడా అండగా ఉంటాము, వాళ్ళను ఆర్థికంగా ఆదుకుంటాము, ప్రతి ఒక్కరిని ఇంటి దగ్గరికి వెళ్ళి మేము పలకరిస్తాము, అండగా చెప్తాము అన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ ఇటు ఇండియన్ ఎంబసీ అట్లాగే సౌదీ ఎంబసీతో టచ్లో ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను సౌదీ అరేబియాకి పంపించారు. వాళ్ళు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుంటారు. జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం మీద తదుపరి కార్యాచరణ ఏంటి, అక్కడ ఎంతమంది చనిపోయారు, చనిపోయినటువంటి వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా సమాచారం అందిస్తాము అన్నటువంటి విషయాన్ని మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యే చెప్పారు. 5 గంటల తర్వాతనే పూర్తి స్థాయి స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా చనిపోయినటువంటి ఏవైతే మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలన్నింటినీ కూడా హైదరాబాద్కు తరలించడానికి అవకాశం ఉంటుందా లేదా అన్నటువంటి విషయం మీద కూడా సాయంత్రం 5 గంటల తర్వాతనే కొంత క్లారిటీ వస్తుందన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇండియన్ ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులతో అట్లాగే సౌదీకి సంబంధించినటువంటి అధికారులతో టచ్లోకి వెళ్ళింది. సెక్రటేరియట్లో స్పెషల్గా కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా దబాకు సంబంధించి సౌదీ సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి కూడా అక్కడ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారాన్ని ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. బాధిత కుటుంబాలు చాలా మంది ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సౌదీ ప్రభుత్వంతో టచ్లోకి వెళ్తా ఉన్నారు, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చనిపోయినటువంటి వాళ్ళు ఎవరెవరు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడి వాళ్ళు అన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఇంకా స్పష్టత రాలేదు. హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అన్నటువంటి చర్చ అయితే ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఓవరాల్గా హైదరాబాద్ నుంచి 45 మంది వెళ్తే అందులో 4 ఆ బస్సు ఎక్కలేదు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఒకరు మాత్రం ఎక్కినటువంటి వాళ్ళలో సేఫ్గా బయటపడ్డట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక 40 మంది మృతి చెందారు అన్నటువంటి చర్చ అయితే ఉంది. అక్కడ నుంచి అధికారులు సమాచారం ఇస్తా ఉన్నారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళలో 10 మంది పిల్లలు ఉన్నట్లుగా, చిల్డ్రన్స్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా సాయంత్రం 3-4 గంటల తర్వాతనే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఈ 2 ఏజెన్సీలు ఉన్నాయి, ఫ్లై జోన్కి సంబంధించి అట్లాగే ఈ ఉమ్రాహ్కి సంబంధించినటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ 2 ఉన్నాయి. ఈ ఏజెన్సీ నుంచి 16 మంది వెళ్లారు, ఆ ఏజెన్సీ నుంచి మిగతా వాళ్ళు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి అడ్రస్లు ఏవి కూడా ట్యాలీ కావట్లేదు అన్నటువంటి సమాచారం అయితే ఉంది. అధికారులు ఇక్కడికి వచ్చి ఆ డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేసుకుంటా ఉన్నారు. ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి అంశం మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా రంగంలోకి దిగారు, డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాగే అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పష్టత తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ఈరోజు సాయంత్రం వరకు ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయం మీద కావచ్చు, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నట్లుగా తెలుస్తూ ఉంది. హరి. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఘటనపై హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు. సౌదీ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. మృతుల కుటుంబాలకు సజ్జనార్తో పాటుగా సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు, ఎంతమంది ఈ దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అక్కడ 46 మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది. దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు, మొహమ్మద్ షోయబ్ అని చెప్పి, ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది. ఇంకా 45 మంది వివరాలని మనము తెలుసుకోవడానికి